కొంతమంది మనము కపుల్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఎగ్స్ కౌంట్ చాలా తక్కువ ఉంది అని చెప్తామన్నమాట. చెప్పినప్పుడు వాళ్ళు చాలామంది అడుగుతుంటారు ఎగ్స్ నంబర్ ఇంక్రీజ్ చేయడానికి ఏమైనా మెడిసిన్స్ ఉంటాయా అని చెప్పి. హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. నార్మల్‌గా ఒక లేడీలో ఎగ్స్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఉంటాయన్నమాట. ఏజ్ ఒక్కొక్క 1 ఇయర్ పెరిగే కొద్దికి కొన్ని ఎగ్స్ అనేటివి తగ్గిపోతూ వస్తాయి. అలాగా అందుకనే ఫర్టిలిటీ పొటెన్షియల్ కూడా తగ్గుతూ వస్తుంది అని చెప్తాం. సో నార్మల్గా 30 అబోవ్ అయిన వాళ్ళకి అరౌండ్ 33, 35 అయిన తర్వాత డ్రాస్టిక్గా డిక్లైన్ అనేది ఉంటుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో కొన్ని వేరియస్ రీజన్స్ వల్ల కొంతమందికి ఎర్లీగా కూడా తగ్గుతున్నాయి. సో ఎగ్స్ పెరగడానికి అనేసి స్పెసిఫిక్గా ట్రీట్మెంట్స్ అనేటివి ఏమి ప్రూవెన్ మెథడ్స్ అనేవి లేవు. నార్మల్ హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ డైట్ మెయింటైన్ చేస్తుంటే ఆ డిక్రీజ్ అనేది కొంచెం స్లోగా వస్తుంది, కానీ ఆల్రెడీ తగ్గిపోయిన వాటిని పెరగడానికి మనకేం ట్రీట్మెంట్స్ ఉండవు. సో ట్రీట్మెంట్ వరకు వెళ్ళే వరకు కొంచెం ఎగ్ క్వాలిటీ మెయింటైన్ చేయడానికి మెడిసిన్స్ అనేటివి ఇస్తాము. కొన్ని ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్లో ఏంటంటే ఒకటి పిఆర్పి అనేసి, స్టెమ్ సెల్ థెరపీ అని ఇట్లాంటివి వస్తున్నాయి. వాటిలో ఏంటంటే స్కాన్ వైస్ చూసినప్పుడు ముందు ఉన్న ఎగ్స్ కంటే ఓవరీలోకి డైరెక్ట్గా పిఆర్పి కానీ స్టెమ్ సెల్స్ కానీ ఇంజెక్ట్ చేసి ఒక 2-3 మంత్స్ తర్వాత చూసినప్పుడు కొంచెం ఒక 2-3 ఎగ్ నెంబర్ అనేది పెరిగినట్టు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అనేటివి జరుగుతున్నాయి, కానీ ఏవి కూడా ప్రూవెన్ మెథడ్స్ అనేవి లేవు. సో ఎవరైనా ఎగ్ నెంబర్ తగ్గుతుంది అనుకుంటున్నప్పుడు డాక్టర్, మీ ఫర్టిలిటీ కన్సల్టెంట్ సజెస్ట్ చేసినట్లు తొందరగా ట్రీట్మెంట్ తీసుకొని బెటర్ సక్సెస్ రేట్తో వెళ్ళడం అనేది జరుగుతుంది. అలా కాకుండా డిలే చేయడం వల్ల అనవసరంగా ఇంకా ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ తగ్గుతుంది. అన్నెసెసరీగా కొంతమంది రాంగ్ ఫాల్స్ ప్రామిసెస్ చేస్తుంటారు, మీ ఎగ్ నెంబర్ పెరుగుతుందని. దానివల్ల ఇంకా డిలే చేసి చాలామంది లేట్గా వచ్చి ఫీల్ అవుతూ ఉంటారు. సో హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.